విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలు బస్సులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్డులో ఒక్కసారి అగ్ని ప్రమాదం సంభవించింది. షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు అన్ని మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పార్క్ చేసి ఉంచిన చాలా వరకు ప్రైవేట్ బస్సులన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ చుట్టూ కూడా ఇంకా దట్టమైన పొగ అన్నది వ్యాపించి ఉంది. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, అసలు ఏం జరిగింది? ప్రాథమికంగా తెలుస్తున్న వివరాలేంటి? హరీష, విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్ లో మరమ్మతుల కోసం నిలిపివేసినటువంటి బస్సులకి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సుల్లో మంటలు చెలరేగడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైనటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తం అక్కడికి వచ్చి 3 అగ్నిమాపక శకటాలు అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తమే చూస్తే గ్యారేజీలో పార్క్ చేసినటువంటి 7 బస్సులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మెకానిక్ షెడ్ లో మరమ్మతుల కోసం నిలిపి ఉంచినటువంటి బస్సులకి అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దిశగా ఫైర్ డిపార్ట్మెంట్ విచారణ చేస్తా ఉంది. ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది లేకపోవడం వల్ల ప్రాణాపాయం అయితే తప్పింది. మొత్తం మీద 7 బస్సులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మెకానిక్ షెడ్ లో రెగ్యులర్ మరమ్మతుల కోసం ఉంచినటువంటి బస్సులు అవి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతరత్ర ఏదైనా కారణంతో జరిగిందనేటటువంటి దిశగా అగ్నిమాపక శాఖ విచారణ జరుగుతా ఉంది. మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనే దిశగా అగ్నిమాపక శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. హరీష, జయరాజ్, అంటే అసలు ఈ అగ్ని ప్రమాదం మొదటగా ఎక్కడ స్టార్ట్ అయినట్లుగా ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు? సుమారు 7 బస్సులన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితిలో మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చుట్టుపక్కల వేటికన్నా వ్యాపించాయా? హరీష, ఇది కొత్త ఆటోనగర్ లో రెగ్యులర్ గా ఈ బస్సులు వివిధ కారణాలతో మెకానికల్ టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా, ఇతరత్ర ఉన్నా అక్కడ రిపేర్ చేయించడం, ఇతరత్ర జరిగినటువంటి రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ఒక మెకానిక్ షెడ్ లో ఈ బస్సులు మరమ్మతుల కోసం ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎందుకు జరిగింది, అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతరత్ర ఏదైనా కారణంతో జరిగిందనే దిశగా విచారణ అయితే జరుగుతా ఉంది. ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది లేకపోవటం, ఆ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి చుట్టుపక్కల వారు గమనించడం, వెంటనే అగ్నిమాపక శాఖకి తెలియజేయటం. 3 అగ్నిమాపక శాఖలు దానికి సంబంధించిన సిబ్బంది వచ్చి హుటాహుటిన మంటలు అయితే ఆర్పేశారు. చుట్టుపక్కల అయితే కూడా వ్యాపించలేదు. ఇంకా వేరే నష్టం అయితే జరగలేదు. ముఖ్యంగా ప్రాణ నష్టం అయితే ఏమాత్రం కూడా జరగలేదు. ఆ సమయంలో అక్కడ జనసంచారం ఎక్కువగా లేకపోవటం, అదేవిధంగా మెకానికల్ కూడా అట్లా రిపేర్ చేయడానికి ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కువ మంది లేకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పినట్టుగా భావించవచ్చు. మొత్తం మీద చూస్తే ఇది షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణం వల్ల జరిగిందనే దిశగా విచారణ అయితే జరుగుతా ఉంది. ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. హరీష, జయరాజ్, అంటూ ఒకసారి మనం అక్కడ చూసినట్లయితే ఆ పార్కింగ్ స్థలంలో బస్సులు కూడా కొంచెం డిస్టెన్స్ లోనే పార్క్ చేసి ఉన్నాయి. అయినప్పటికీ 7 బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వటం అంటే ఇది మొత్తంగా అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్తున్నారా, లేకపోతే ఏమైనా కుట్ర కోణం కూడా దాగి ఉందా? అంటే ఆ కోణంలో కూడా ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? ఇంతవరకైతే ఆ విధమైన అధికారిక ప్రకటన అయితే ఎవరు కూడా అగ్నిమాపక శాఖ అధికారులు కానీ మిగతా యంత్రాంగం కూడా చేయలేదు. ఇది కేవలం అగ్నిమాపక ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగినటువంటి ప్రమాదంగానే ప్రాథమికంగా గుర్తించారు.
అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ మెకానిక్ షెడ్ లో నిలిపి ఉంచినటువంటి బస్సులకి ఏ విధంగా ఎక్కడి నుంచి మంటలు అంటుకున్నాయి, ఏ విధంగా 7 బస్సులు ఎలా దగ్ధమయ్యాయి, దీనికి కారణాలు వెలుగులోకి తీసుకొచ్చే దిశగా అగ్నిమాపక శాఖ యంత్రాంగం నిమగ్నమైంది. అదేవిధంగా విద్యుత్ శాఖ యంత్రాంగానికి కూడా దానికి సంబంధించిన ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశారు. వారు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. అసలు ఇక్కడ ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది, 7 బస్సులు ఎలా దగ్ధమయ్యాయి, దీనికి కారణాలని కనుక్కునే దిశగా అగ్నిమాపక శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు విచారణ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హరీష్ రైట్ జయరాజ్, అంటే అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ సమయానికి సంభవించింది? ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనా? హరీష్, ఇది ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మంటలు వ్యాపించడంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా షెడ్లు వారు గమనించడం, అగ్నిమాపక శాఖ యంత్రాంగానికి తెలియజేయటం, వారు హుటాహుటిన 3 అగ్నిమాపక శకటాలు మెకానిక్ షెడ్కి వచ్చి మొత్తం మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అక్కడైతే ప్రస్తుతం మంటలైతే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిలన్నిటి కూడా ఈ దిశగా అటు విద్యుత్ శాఖ ఇటు అగ్నిమాపక శాఖ విచారణ అయితే చేపట్టాయి. ఏ విధంగా అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే మెకానిక్ షెడ్ లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి ఆయిల్స్ కానీ మిగతా వాటికి ఏదైనా మంటలు అంటుకోవటమా, లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది ధూమపానం చేసే సమయంలో ఏదైనా ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే దిశగా విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఏ విధమైన కుట్ర కోణం అనేది ఇప్పటి వరకు అయితే రాలేదు. విచారణ అనంతరం అధికారికంగా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే 7 బస్సులు దగ్ధం అవటం చాలా భారీ నష్టంగానే భావిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రాణ నష్టం అయితే జరగలేదు కాబట్టి అటు అధికార యంత్రాంగం ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా షెడ్లకు సంబంధించిన సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే అటు విద్యుత్ శాఖ ఇటు అగ్నిమాపక శాఖ యంత్రాంగం అయితే విచారణ అయితే కొనసాగుతా ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికార ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది. హరీష, జయరాజ్, అంటే ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ఎంత మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు ప్రాథమికంగా? హరీష, 7 బస్సులు అయితే దీనికి అధికారికంగా ఇంకా వాటి లెక్క తేల్చాల్సి ఉంది. 7 బస్సులు అయితే పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. 7 బస్సులు వాల్యూ ఎంత ఉంది, వాటిలో ఎలాంటి సామాగ్రి ఉంది, అయితే దాంట్లో ఏ విధమైనటువంటి బస్సులు కాబట్టి ఆ బస్సులు విలువ లెక్క కట్టడం, అయితే వాటన్నిటికి కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి కొంతమేరకు బస్సు ఓనర్స్ కూడా పెద్ద నష్టం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రమాదం జరుగుతున్న అగ్ని ప్రమాదం కాబట్టి ఇది ఇన్సూరెన్స్ కూడా ఉంటది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటది. కాబట్టి పెద్ద బస్సులు దగ్ధం అవటం అనేది పెద్ద విషయం. ఆ సమయంలో ఎవరు కూడా జనసంచారం ఆ ప్రాంతంలో లేకపోవటం, ప్రాణ నష్టం లేకపోవటం వల్ల చాలా వరకు ఊపిరి పీల్చుకున్నారు ఆ ప్రాంత ప్రజలు. మొత్తం మీద చూస్తే ఈ ప్రమాదం అసలు ఎందుకు జరిగింది, 7 బస్సులు దగ్ధం అవటం అంటే ఒక చిన్న విషయం అయితే కాదు, చాలా మేజర్ ఫైర్ యాక్సిడెంట్ గానే భావించాలి. ఆ బస్సులు కండిషన్ ఏంటి, అసలు బస్సులు ఏ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎన్ని రోజుల నుంచి మెకానిక్ షెడ్ లో ఉన్నాయి, ఎందుకు అగ్ని ప్రమాదం జరిగిందనే దిశగా విచారణ అయితే కొనసాగుతా ఉంది. హరీష, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జయరాజ్. విజయవాడ ఆటోనగర్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ఒక పార్కింగ్ షెడ్లో పార్క్ చేసి ఉంచిన 7 ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో అక్కడ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ దట్టమైన పొగ అన్నది అలుముకొని ఉంది. ఇంకా ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం అన్నది సంభవించలేదు. ఇవన్నీ కూడా అంటే రిపేర్ కోసం ఆ మెకానిక్ షెడ్లో గత కొన్ని రోజులుగా పార్క్ చేసి ఉంచారు. అయితే ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం అన్నది సంభవించింది. అయితే అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, మొదటగా ఏ బస్సులో మంటలు చెలరేగాయి, దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అన్ని వివరాలు కూడా మరి కాసేపట్లోనే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి కాబట్టి అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే భారీగా నష్టం మాత్రం వాటిల్లినట్లుగా మనకు సమాచారం అందుతోంది.
మరోవైపు చుట్టుపక్కల వేరే దుకాణాలకు కూడా ఎక్కడా వ్యాపించలేదు కాబట్టి కొంతవరకు ఆ నష్ట తీవ్రత అన్నది తక్కువగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఇవాళ ఒక్కసారిగా తెల్లవారుజామున ఆటోనగర్లో ఇంత భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో స్పాట్కు చేరుకొని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా బస్సులన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం వాటినట్లుగానే అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలియాలి రావాల్సి ఉంది. ఒక్కొక్కటి వాల్యూ ఎంత ఉంటుంది, అసలు ఎన్ని రోజుల నుంచి అక్కడ పార్క్ చేసి ఉన్నారు, అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, మొదట ఏ బస్సులో చెలరేగింది, అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా అధికారులు వెల్లడించాల్సి ఉంది. మరి కాసేపట్లోనే దీనిపైన పూర్తి డీటెయిల్స్ను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ కొనసాగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మరి కాసేపట్లోనే తెలుస్తాయి.